శాంతి 2-3-2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఒక్కరిని బాబాను ప్రత్యక్షం చేసేందుకు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. స్వమానంలో ఉండండి. అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. రివైజ్ 15-10-2004. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు. 1 పరమాత్మ పాలన యొక్క భాగ్యము, 2 పరమాత్మ చదువు యొక్క భాగ్యము, 3 పరమాత్మ వరదానాల భాగ్యం. ఇలాంటి 3 నక్షత్రాలను అందరి మస్తకం మధ్యలో చూస్తున్నారు. మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య నక్షత్రాలను చూసుకుంటూ ఉన్నారా? కనిపిస్తున్నాయా? ఇలాంటి శ్రేష్ఠ భాగ్య నక్షత్రాలు పూర్తి విశ్వంలో మరి ఎవ్వరి మస్తకంలో కూడా మెరుస్తూ కనిపించవు. ఈ భాగ్య నక్షత్రాలైతే అందరి మస్తకంలో మెరుస్తున్నాయి, కానీ మెరుపులు అక్కడక్కడ తేడా కనిపిస్తూ ఉంది. కొందరిది చాలా శక్తిశాలిగా మెరుస్తూ ఉన్నాయి, కొందరివి మధ్యస్థంగా మెరుస్తూ ఉన్నాయి. భాగ్య విధాత అయితే భాగ్యం పిల్లలందరికీ ఒకే సమానంగా ఇచ్చారు, ఎవ్వరికీ ప్రత్యేకంగా ఇవ్వలేదు. పాలన కూడా ఒకే సమానంగా, చదువు కూడా ఒకేసారి, వరదానాలు కూడా ఒకే సమానంగా అందరికీ లభించాయి. మొత్తం విశ్వంలోని మూల మూలలు సదా ఒకే చదువు చదివించబడుతుంది. ఒకే మురళి, ఒకే తేదీ మరియు అమృత వేళ సమయం కూడా వారి వారి దేశాల లెక్కతో ఉన్నప్పటికీ ఒకటే ఉంటుంది. వరదానం కూడా ఒకటే ఉంటుంది, స్లోగన్ కూడా ఒకటే ఉంటుంది. తేడా ఏమైనా ఉంటుందా? అమెరికా మరియు లండన్లో తేడా ఉంటుందా? ఉండదు. మరి తేడా ఎందుకుంది? నలువైపుల అమృత వేళలో పాలన కూడా బాప్దాదా ఒక్కరే చేస్తారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. మరి నంబర్ వారుగా ఎందుకున్నారు? విధి ఒక్కటే, కానీ సిద్ధిని ప్రాప్తి చేసుకోవడంలో తేడా ఎందుకుంది? నలువైపులా ఉన్న పిల్లలపై బాప్దాదాకు ప్రేమ కూడా ఒకే సమానంగా ఉంది. పురుషార్థం అనుసారంగా చివరి నంబర్లో ఉన్నప్పటికీ ఆ చివరి నంబర్ వారిపై కూడా బాప్దాదాకు అదే ప్రేమ ఉంటుంది. ఇంకా ప్రేమతో పాటు చివరి నంబర్ వారిపై, ఈ చివరిలో ఉన్న వారు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావాలి అని దయ కూడా ఉంటుంది. మీరందరూ దూరాల నుండి వచ్చి చేరుకున్నారు. ఎలా చేరుకున్నారు? పరమాత్మ ప్రేమ ఆకర్షించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కదా. ప్రేమ అనే దారంతో లాగబడి వచ్చేసారు కనుక బాప్దాదాకు అందరిపై ప్రేమ ఉంది. ఇలా భావిస్తున్నారా? లేక నాపై ప్రేమ ఉందా, లేక తక్కువ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందా? బాప్దాదాకు పిల్లలందరిపై ఒకరికంటే మరొకరిపై ప్రేమ ఎక్కువగానే ఉంది. ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి విశేష పాలనకు ఆధారం. ప్రతి ఒక్కరు ఏమని భావిస్తారు? తండ్రిపై నా ప్రేమ ఎక్కువ అని భావిస్తారా, లేక ఇతరులకు ఎక్కువ ప్రేమ నాకు తక్కువ ఉంది అని భావిస్తారా? ఇలా ఏమైనా భావిస్తున్నారా? నాకే ఎక్కువ ప్రేమ ఉంది అని భావిస్తారు కదా. ఇలాగే అంటారు కదా, పాండవులు ఇలాగే అంటారు కదా. ప్రతి ఒక్కరూ మేరా బాబా అని అంటారు, అంతేకాని సెంటర్ ఇన్ఛార్జ్కు బాబా, దాది యొక్క బాబా, జానకి దాది యొక్క బాబా ఇలా అంటారా? అలా అనరు. మేరా బాబా, నా బాబా అంటారు. ఎప్పుడైతే నా బాబా అని అన్నారో బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. ఈ ఒక్క నా, మేరా అనే శబ్దము ద్వారా పిల్లలు తండ్రి వారిగా మరియు తండ్రి పిల్లల వారిగా అయిపోయారు. ఏమైనా శ్రమ అనిపించిందా? కొద్దిగా అనిపించిందా? అనిపించలేదా? అప్పుడప్పుడు ఏమైనా అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. శ్రమ అనిపించినప్పుడు ఏం చేస్తారు? అలసిపోతారు. మనస్సు నుండి ప్రేమతో మేరా బాబా అని అనండి. అప్పుడు శ్రమ అనేది ప్రేమలోకి మారిపోతుంది. మేరా బాబా అని అంటూనే మీ ధ్వని బాబా వద్దకు చేరుకునేస్తుంది మరియు బాబా అదనపు సహాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా అనాలి. నోటితో మాత్రమే కాదు, ఇది మనస్సు యొక్క వ్యాపారం. మనస్సు యొక్క వ్యాపారం చేయడంలో తెలివైన వారే కదా వస్తుంది కదా. వెనుక ఉన్న వారికి వస్తుందా? అందుకే చేరుకున్నారు కదా. కానీ అందరికంటే దూరదేశీయులెవరు? అమెరికా వారా?
అమెరికా వారు దూరదేశీయులా లేక బాబా దూరదేశీనా? అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది. బాబా అయితే వేరే ప్రపంచం నుండి వస్తారు కనుక అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికా కాదు, అందరికంటే దూరదేశీ బాప్ దాదాయే. ఒకరు బ్రహ్మబాబా ఆకారి సూక్ష్మవతనం నుండి వస్తారు, మరొకరు శివబాబా పరంధామం నుండి వస్తారు కనుక వాటి ముందు అమెరికా దూరమేమీ కాదు. కనుక ఈరోజు దూరదేశీ అయిన తండ్రి ఈ సాకార ప్రపంచంలోని దూరదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు మా కోసం బాప్ దాదా వచ్చారు అనే నష ఉంది కదా. భారత్ వాసులైతే తండ్రి వారిగా ఉండనే ఉన్నారు, కానీ విశేషంగా డబల్ విదేశీయులను చూసి బాప్ దాదా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? బాప్ దాదా చూశారు భారతదేశంలో అయితే బాబా వచ్చారు కనుక భారత్ వాసులకు ఎక్స్ట్రా నష ఉంటుంది, కానీ డబల్ విదేశీయులపై ప్రేమ ఎందుకు అంటే భిన్న భిన్న సంస్కృతులలో ఉంటున్న బ్రాహ్మణ సంస్కృతంలోకి పరివర్తన అయిపోయారు కదా. ఇది భారతీయుల కల్చరు, ఇది మా కల్చరు అనే సంకల్పం అయితే ఇప్పుడు రాదు కదా. ఇప్పుడు అందరూ ఒకే కల్చర్ కలిగిన వారిగా అయిపోయారు అని బాప్ దాదా చూస్తున్నారు. ఏ దేశం వారైనా భలే శరీరపరంగా భిన్న భిన్న దేశాలు ఉండవచ్చు, కానీ ఆత్మ అయితే బ్రాహ్మణ కల్చర్కు చెందినదిగా అయిపోయింది. డబల్ విదేశీయులకు చెందిన ఒక విషయం బాప్ దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదేదో తెలుసా? త్వరగా సేవ చేయడంలో మునిగిపోతారు అని చెప్పారు అక్కడ ఉండేవారు. బాబా అన్నారు, ఇంకా చెప్పండి. ఉద్యోగం కూడా చేస్తారు, సేవ కూడా చేస్తారు అన్నారు. అప్పుడు ఇంకా బాబా ఇలా అన్నారు, అలా ఇండియాలో కూడా చేస్తారు, ఇండియాలో కూడా ఉద్యోగం చేస్తారు. తర్వాత అన్నారు, ఏం జరిగినా స్వంతంగా తమ బలహీనతలను వినిపిస్తారు స్పష్టవాదులు అని అన్నారు. అప్పుడు బాబా అన్నారు, అయితే ఇండియా వారు స్పష్టవాదులు కాదా అని బాబా తిరిగి ఇలా అన్నారు. బాప్ దాదా చూశారు, దూరంగా ఉన్నారు, కానీ తండ్రిపై ప్రేమ కారణంగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. భారతదేశానికైతే ఈ భాగ్యం ఉండనే ఉంది, కానీ దూరంగా ఉన్నప్పటికీ ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. ప్రేమలో శాతం ఉంటుందా అని బాప్ దాదా అడుగుతున్నారు. తండ్రిపై ప్రేమ అనే సబ్జెక్ట్లో శాతం ఉందా? ప్రేమలో 100% ఉంది అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. భారత్వాసులు ఎత్తడం లేదా? చూడండి, తండ్రి భారతదేశంలో రావడం అనేది భారత్వాసులకు లభించిన అన్నిటికంటే గొప్ప భాగ్యం. ఇందులో తండ్రికి అమెరికా నచ్చలేదు, కానీ భారతదేశమే నచ్చింది. ఈమె అమెరికాకు చెందిన గాయత్రి అక్కయ్యను గురించి బాబా చెప్తున్నారు. ఎదురుగా కూర్చొని ఉంది కనుక అమెరికా అని చెప్తున్నాను, కానీ దూరంగా ఉంటున్నా కూడా ప్రేమ మంచిగా ఉంది. సమస్యలైతే వస్తాయి, కానీ బాబా బాబా అని అంటూ వాటిని తొలగించుకుంటారు. ప్రేమలో అయితే బాప్ దాదా కూడా పాస్ చేసేశారు. ఇప్పుడు ఎందులో పాస్ అవ్వాలి కదా. అయ్యారు మరియు అవ్వాలి కూడా. వర్తమాన సమయం అనుసారంగా బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు అంటే, ఎలాగైతే ప్రేమ శక్తిలో అందరూ చేతులు ఎత్తారు, అందరూ ఎత్తారు కదా, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరిలో స్వపరివర్తన శక్తి యొక్క శాతము కూడా అంతే తీవ్రగతిలో ఉందా? ఇందులో సగం చేతిని ఎత్తుతారా మీరు పరివర్తన అయ్యారా అనే దాంట్లో, లేక పూర్తిగా ఎత్తుతారా? ఎలా ఎత్తుతారు? పరివర్తన చేసుకుంటూ ఉన్నారు కూడా, కానీ సమయం పడుతుంది. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వపరివర్తన శక్తి ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, కాగితం పైన బిందువు ఉంచడంలో, చుక్క ఉంచడంలో ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? బిందువు ఉంచడంలో ఎంత సమయం పడుతుంది? సెకండ్ కూడా పట్టదు. కరెక్టే కదా. మరి అలాంటి తీవ్ర వేగం ఉందా? ఇందులో చేతులు ఎత్తమని చెప్పేదా? ఇందులో సగం చేతిని ఎత్తుతారు. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది కనుక స్వపరివర్తన శక్తి కూడా తీవ్రంగా ఉండాలి. పరివర్తన అని ఎప్పుడైతే అంటారో అప్పుడు పరివర్తన అనే పదానికి ముందు స్వయం అనే పదాన్ని సదా గుర్తుంచుకోండి. కేవలం పరివర్తన కాదు, స్వపరివర్తన. పిల్లలు తండ్రితో సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన చేస్తాము అని 1 సంవత్సరం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఇది బాప్ దాదాకు గుర్తు ఉంది, మీకు గుర్తుందా?
మరి సంస్కార పరివర్తన ద్వారా సంసారం అంటే ప్రపంచ పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారా? ప్రపంచంలోని పరిస్థితులు అతిలోకి వెళ్తున్నాయి, కానీ సంస్కారాల పరివర్తన వేగము అంత తీవ్రంగా ఉందా? సాధారణంగా విదేశం యొక్క విశేషత ఏమంటే విదేశంలో అన్ని వేగంగా నడుస్తాయి, వేగంగా చేస్తారు. మరి సంస్కార పరివర్తనలో వేగంగా ఉన్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తూ ఉన్నారు. బాప్దాదా ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగం ఇంకా తీవ్రంగా అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అని అందరూ అడుగుతారు కదా. మీరు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసినప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. కనుక బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. సెకండ్లో బిందువు పెట్టాలి. ఎలాగైతే కాగితంపై బిందువు పడుతుంది కదా, అలా దానికంటే కూడా వేగంగా పరివర్తనలో ఏదైతే అయథార్థత ఉందో దానికి బిందువు పెట్టాలి. బిందువు పెట్టడం వస్తుందా? వస్తుంది కదా, కానీ అప్పుడప్పుడు ప్రశ్నార్థకంగా అయిపోతుంది. మీరేమో బిందువు పెట్టాలి అనుకుంటారు, పెడతారు, కానీ అది ప్రశ్నార్థకంగా అయిపోతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఎందుకు ఏమిటి అనేవి బిందువును ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. వై వై ఎందుకు ఎందుకు అని అనకండి అని బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఏం చేయాలి? ఫ్లై ఎగరాలి, వాహ్ వాహ్ అనాలి, లేక ఎగరాలి. వై వై ఎందుకు ఎందుకు అని అనకండి. వై వై అనేది త్వరగా వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుందా? వై అనేది వచ్చినప్పుడు దానిని వాహ్ వాహ్గా చేసేయండి. ఎవరైనా ఏమైనా చేసినప్పుడు, ఏమైనా అన్నప్పుడు వాహ్ డ్రామా వాహ్ అని అనండి. వీరెందుకు ఇలా చేస్తున్నారు, వీరెందుకు ఇలా అంటారు అని అనుకోకండి. వీరు చేస్తే నేను చేస్తాను అలాగే అని అనుకోకండి. ఈ రోజుల్లో బాప్దాదా ఏం చూశారో వినిపించమంటారా? పరివర్తన చేసుకోవాలి కదా. ఇప్పటి రిజల్ట్లో విదేశంలో కానీ భారతదేశంలో కానీ రెండు వైపులా ఒక విషయం యొక్క అల ఉంది. అది ఏది? ఇది జరగాలి, ఇది లభించాలి, వీరు ఇది చెయ్యాలి. ఏదైతే నేను ఆలోచిస్తానో చెప్తానో అదే జరగాలి, ఇలా కావాలి కావాలి, జరగాలి జరగాలి అనేది సంకల్ప మాత్రంలో ఉన్న ఈ వ్యర్థ సంకల్పాలు సమర్థంగా తయారు కానివ్వవు. బాప్దాదా అందరి వ్యర్థం యొక్క చార్టును కొంత సమయానికి గమనించారు, చెక్ చేశారు. బాప్దాదా వద్ద శక్తిశాలి మిషనరీ ఉంది కదా. మీ వద్ద ఉన్నటువంటి కంప్యూటర్ కాదు, మీ కంప్యూటర్ అయితే తిడుతుంది కూడా, కానీ బాప్దాదా వద్ద గల చెకింగ్ మిషనరీ చాలా వేగవంతమైనది. బాప్దాదా చూశారు మెజారిటీ పిల్లలలో పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. వ్యర్థ సంకల్పాల బరువు ఎక్కువగా ఉంటుంది. సమర్థ సంకల్పాలు అంటే శ్రేష్ఠ సంకల్పాల బరువు తక్కువగా ఉంటుంది. కనుక వ్యర్థ సంకల్పాలు ఏవైతే మధ్య మధ్యలో నడుస్తున్నాయో అవి బుద్ధిని బరువుగా చేసేస్తాయి. పురుషార్థాన్ని కూడా బరువుగా చేసేస్తాయి. బరువుగా ఉంటాయి కనుక అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. శుభ సంకల్పాలు స్వ ఉన్నతికి లిఫ్ట్ వంటివి. తాపలు, మెట్లు కూడా కాదు, లిఫ్ట్. అవి తక్కువగా ఉన్న కారణంగా శ్రమ అనే మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కేవలం రెండు మాటలను గుర్తుంచుకోండి. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు రెండు విషయాలను సంకల్పంలో, మాటలలో, కర్మలలో, కార్యంలో ఉపయోగించండి. ప్రాక్టికల్లోకి తీసుకురండి ఆ రెండు విషయాలు. ఒకటి స్వమానము, రెండు సన్మానము. స్వమానంలో ఉండాలి, ఆత్మకు మీకు మీరు గౌరవం ఇచ్చుకోవాలి, మరియు అందరికీ గౌరవం ఇవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా మనము గౌరవించాలి, సన్మానం ఇవ్వాలి, స్వమానంలో స్థితం అవ్వాలి. స్వమానంలో ఉండాలి మరియు సన్మానం ఇవ్వాలి. రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడప్పుడు స్వమానంలో ఎక్కువగా ఉంటారు, అప్పుడప్పుడు సన్మానం ఇవ్వడంలో లోటు వచ్చేస్తుంది. ఎవరైనా గౌరవం ఇస్తే నేను ఇస్తాను అని అనుకోరాదు, నేను దాతగా అవ్వాలి. శివశక్తి పాండవ సేన అయినా మీరు దాత యొక్క పిల్లలు, దాతలు. వారిస్తే నేను ఇస్తాను అంటే అది వ్యాపారం అయిపోతుంది, అడుక్కునేవారుగా ఉంటారు. దాతలుగా అవ్వడం కాదు. మరి మీరు వ్యాపారస్తులా లేక దాతలా?
దాతలు ఎప్పుడు తీసుకోరు. మీ వృత్తి మరియు దృష్టిలో లక్ష్యాన్ని ఉంచుకోండి. నేను, ఇతరులు కాదు, నేను సదా ప్రతి ఆత్మ పట్ల, అనగా వారు అజ్ఞానిలు కానీ జ్ఞాని ఆత్మలు కానీ సర్వుల పట్ల శుభభావన శుభకామన ఉంచుకోవాలి. అజ్ఞానుల పట్ల అయితే శుభభావన ఉంచుకుంటున్నారు, కానీ జ్ఞాని ఆత్మల పట్ల పరస్పరంలో ప్రతి సమయం శుభభావన శుభకామన ఉండాలి. మీ వృత్తి దృష్టి ఈ విధంగా అయిపోవాలి. కంటిలో స్థూలమైన బిందువు, కంటి పాప ఉంటుంది కదా, అది ఎప్పుడైనా మాయమవుతుందా? కళ్ళ నుండి బిందువు మాయమైతే ఎలా అయిపోతారు, చూడగలుగుతారా? కనుక ఎలాగైతే కళ్ళల్లో బిందువులు ఉంటాయో అలా బిందువులైన ఆత్మ మరియు తండ్రి కూడా నయనాలలో ఇమిడిపోయి ఉండాలి. ఎలాగైతే చూసేటటువంటి బిందువు ఎప్పుడూ మాయమవ్వదు, అలా ఆత్మ మరియు తండ్రి స్మృతి యొక్క బిందువు మీ వృత్తి నుండి దృష్టి నుండి మాయమవ్వకూడదు. తండ్రిని అనుసరించాలి కదా. ఎలాగైతే తండ్రి దృష్టి లేక వృత్తిలో ప్రతి పుత్రుని పట్ల స్వమానము మరియు సన్మానం ఉందో, అలాగే మీ దృష్టి వృత్తిలో కూడా స్వమానము సన్మానం ఉండాలి. ఏదైతే మీ మనస్సులో వీరు మారాలి, ఇది చేయకూడదు, ఇది ఇలా జరగాలి అని అనుకుంటారో అది శిక్షణ ఇవ్వడం ద్వారా జరగదు. కానీ సన్మానం ఇచ్చినట్లయితే ఇది జరగాలి, వీరు మారాలి, వీరు ఇలా చెయ్యాలి అని మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో వారు మీరిచ్చే గౌరవం ద్వారా అలాగే చేయడం ప్రారంభిస్తారు. వృత్తి ద్వారా పరివర్తన అవుతారు, చెప్పడం ద్వారా పరివర్తన అవ్వరు. కనుక ఏం చేస్తారు? స్వమానము మరియు సన్మానము రెండు గుర్తు ఉంటాయా, లేక కేవలం స్వమానం గుర్తు ఉంటుందా? సన్మానం ఇవ్వడము అనగా సన్మానం తీసుకోవడం. ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వడం అనగా గౌరవనీయులుగా అవ్వడం. ఆత్మిక ప్రేమకు గుర్తు ఇతరుల లోపాలను తమ శుభభావన శుభ కామనల ద్వారా పరివర్తన చేయడం. వర్తమాన సమయంలో మీ దయా హృదయ స్వరూపాన్ని తయారు చేసుకోండి అని బాప్ దాదా ఇప్పుడు చివరి సందేశాన్ని కూడా పంపించారు. చివరి జన్మలో కూడా మీ జడ చిత్రాలు దయా హృదయాలుగా అయ్యి భక్తులపై దయ చూపిస్తూ ఉన్నాయి. చిత్రాలు ఇంత దయా సంపన్నంగా ఉన్నప్పుడు ఇక చైతన్యంలో ఎలా ఉంటారు? చైతన్యమైన మీరు దయా ఖజానాలు, దయా ఖజానాగా తయారవ్వండి. ఎవరు వచ్చినా దయ చూపించాలి, ఇదే ప్రేమకు గుర్తు. ఇలా చేయాలి కదా, లేక కేవలం వినేది మాత్రమే ఉండాలా? చేయాల్సిందే, తయారవ్వాల్సిందే. కనుక బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు అని మీ ప్రశ్నకు జవాబిస్తున్నాను. మీరు ప్రశ్నిస్తారు కదా, కనుక బాప్ దాదా జవాబిస్తున్నారు. వర్తమాన సమయంలో భారతదేశంలో కానీ విదేశంలో కానీ సేవలో వృద్ధి బాగా జరుగుతోంది. కానీ బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ఏదైనా విశేషమైన కార్యాన్ని చేసి చూపించే నిమిత్తాత్మను ఎవరినైనా తయారు చేయండి. ఇప్పటి వరకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిని చేసి చూపించే సహయోగిని ఎవరినైనా తయారు చేయండి. ప్రోగ్రామ్స్ అయితే చాలా చేశారు. ఎక్కడెక్కడైతే ప్రోగ్రామ్స్ చేశారో అవి చేసిన వారందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇంకా ఏదైనా నవీనతను చూపించండి. వారు మీ తరఫున మీ సమానంగా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. ఇది పరమాత్మ చదివించే చదువు అని నోటి నుండి వెలువడాలి. హృదయం నుండి బాబా బాబా అనే శబ్దం వెలువడాలి. సహయోగులుగా అయితే అవుతున్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఉండిపోయిన విషయం ఏమిటి అంటే ఇది ఒక్కటే, ఇదొక్కటే, ఇదొక్కటే అని ధ్వని వ్యాపించాలి. బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు, చేయగలరు అని అనేంత వరకు వచ్చింది, కానీ ఇదొక్కటే పరమాత్మ జ్ఞానం అనే ధ్వని రావాలి. ఇదొక్కటే ముఖ్యమైనది, ఇంకేది ముఖ్యం కాదు అనే ధ్వని రావాలి. తండ్రిని ప్రత్యక్షం చేసేవారు నిర్భయంగా చెప్పాలి, పరమాత్మ ఈ కార్యాన్ని చేయిస్తున్నారు, ఇది పరమాత్మ కార్యమని చెప్తున్నారు. కానీ ఏ పరమాత్మ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో ఇది వారి జ్ఞానము అని వారు చెప్పాలి. ఇప్పుడు దీనిని అనుభవం చేయించండి. మీ మనసులో ప్రతి సమయం ఏముంటుంది? బాబా 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 అనేదే ఉంటుంది. ఇలాంటి గ్రూప్ ఏదైనా వెలువడాలి, మంచిగా చేస్తున్నారు, చేయగలరు అనేంత వరకు పరివర్తన జరిగింది. కానీ ఒక్కరే 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 అనే ధ్వని రావడమే అంతిమ పరివర్తన.
ఎప్పుడైతే బ్రాహ్మణులందరూ ఏకర స్థితి కలవారిగా అందరూ ఒకటిగా అవుతారో అప్పుడే ఇది జరుగుతుంది. ఇప్పుడు స్థితి మారుతూ ఉంటుంది. ఏకరస స్థితి ఒక్కరిని బాబాను ప్రత్యక్షం చేస్తుంది. సరేనా? కనుక డబల్ విదేశీయులు ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. సన్మానం ఇవ్వడంలో సన్మానం అంటే స్వయానికి గౌరవం ఇచ్చుకోవడంలో ఉదాహరణ మూర్తిగా అవ్వండి. నంబర్ తీసుకోండి. ఎలాగైతే మోహజీత్ పరివారం యొక్క ఉదాహరణ చెప్తారు కదా, అందులో నౌకర్లు కూడా మోహజీతులే అని చెప్తారో, అలా మీరు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ప్రతి దేశంలో మిమ్మల్ని ఏకర స్థితి, ఏకమతము, స్వమానంలో ఉండేవారు, సన్మానం ఇచ్చేవారు అని అందరూ చెప్పాలి. అందులో నంబర్ తీసుకోండి. తీసుకోగలరు కదా? నలువైపులా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్న కంటి పాపలైన పిల్లలకు, సదా ఏకర స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు, సదా భాగ్య నక్షత్రాన్ని మెరిపించే భాగ్యశాలి పిల్లలకు, సదా స్వమానము మరియు సన్మానమును జతలో ఉంచుకునే పిల్లలకు, సదా తీవ్ర వేగంతో పురుషార్థం చేసే పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: సత్యమైన సహచరుడు తండ్రి యొక్క తోడును తీసుకొనే సర్వుల నుండి న్యారే ప్యారే నిర్మోహీ భవ. ప్రతిరోజు అమృత వేళ సర్వ సంబంధాల సుఖాన్ని బాప్దాదా నుండి తీసుకొని ఇతరులకు దానం ఇవ్వండి. సర్వ సుఖాలకు అధికారులుగా అయ్యి ఇతరులను కూడా అధికారులుగా చేయండి. ఏ పని ఉన్నా అందులో సాకార సహచరులు అంటే శరీరానికి సంబంధికులు గుర్తు రాకూడదు. పతి ఇలాంటి వారెవరు, మొదట తండ్రి స్మృతి రావాలి. ఎందుకంటే తండ్రి మీకు సత్యమైన మిత్రుడు, సత్యమైన సహచరుడి యొక్క తోడును తీసుకుంటే సహజంగానే సర్వుల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయిపోతారు. ఎవరైతే సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో ఒక్క తండ్రిని స్మృతి చేస్తారో వారు సహజంగానే నిర్మోహులుగా అయిపోతారు. వారికి ఏ వైపు కూడా ఆకర్షణ అనగా లొంగుబాటు ఉండదు. కనుక మాయతో ఓటమి కూడా ఉండదు. స్లోగన్: మాయను చూసేందుకు లేక తెలుసుకునేందుకు త్రికాల దర్శిగా మరియు త్రినేత్రిగా అవ్వండి. అప్పుడు విజయులుగా అవుతారు. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యత రూపీ సంస్కారాన్ని అంటే సంస్కృతిని స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సత్యతకు గుర్తు సభ్యత. ఒకవేళ మీరు సత్యంగా ఉంటే, మీలో సత్యత శక్తి ఉంటే, సభ్యతను మర్యాదలను ఎప్పుడూ వదలకండి. సత్యతను సిద్ధి చేయండి అంటే నిరూపించండి, కానీ సభ్యతతో చేయండి. ఒకవేళ సభ్యతను మర్యాదలను వదిలేసి అసభ్యతలోకి వచ్చి సత్యతను సిద్ధి చేయాలనుకుంటే ఆ సత్యము నిరూపణ అవ్వదు. అసభ్యతకు గుర్తు ఏమిటి అంటే మొండితనం. సభ్యతకు గుర్తు నమ్రతగా ఉండడం. సత్యతను నిరూపించేవారు సదా స్వయం నమ్ర చిత్తులుగా అయ్యి సభ్యతాపూర్వక వ్యవహారం చేస్తారు. ఓం శాంతి.